Hello guys, welcome back to my channel Movie Guru. ఇవాల్టి మూవీ నేమ్ డిటెక్టివ్ డి ద 4 హెవీలీ కింగ్స్ 2018 మూవీ. మూవీలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది అది చైనాలో యాన్షియంట్ టైమ్స్. అండ్ అక్కడ ఒక రాజు తన జనరల్ డిటెక్టివ్ డీకి ఒక కత్తిని బహుమతిలాగా సత్కరిస్తూ ఉంటాడు. ఆ కత్తి పేరు డ్రాగన్ మేస్. ఆ కత్తికి ఆ కింగ్డమ్ లో చాలా వాల్యూ ఉంటుంది. ఆ కత్తి ఉన్న వాళ్ళు చాలా గొప్ప పర్సన్ అయి ఉంటారు. చెప్పాలంటే ఆ కత్తి డ్రాగన్స్ ప్రైడ్. ఆ కత్తి ప్రపంచంలో ఉన్న ఎలాంటి మ్యాజిక్ నైనా నిమిషాల్లో ఆపేస్తుంది. ఆ కత్తిని మరి డిటెక్టివ్ డీకి ఎందుకు ఇస్తున్నారంటే అతను ఆ రాజ్యం కోసం చాలా చేశాడు. ఇన్ఫాక్ట్ రాజుని రాణిని కూడా కాపాడాడు. వాళ్ళ ప్రాణం పోకుండా కాపాడాడు. అందుకే ఆ కత్తిని ఒక బహుమతిలా సత్కరిస్తూ ఉంటారు. అయితే సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ క్వీన్ కి కింగ్ కి గొడవ అవుతూ ఉంటుంది. క్వీన్ చెప్తూ ఉంటుంది ఆ కత్తి డ్రాగన్ మేస్ ని అతనికిచ్చి ఉండొద్దు, ఎందుకంటే అతను ఆ కత్తిని మీకే అగనెస్ట్ గా వాడచ్చు. సో ఆ కత్తిని అతని దగ్గర నుండి రివర్స్ తీసుకోమని చెప్తుంది. కానీ కింగ్ కి ఆ విధంగా అనిపించదు. తన మాటలు పట్టించుకోడు. తను చెప్తాడు ఒకసారి నేను ఆ కత్తిని అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను, గిఫ్ట్ లాగా ప్రకటించాను, మళ్ళీ ఆ కత్తిని నేను తీసుకుంటే బాగోదని చెప్తాడు. ఈ మాటలు విన్నాక క్వీన్ సైలెంట్ గా ఉండిపోతుంది. కానీ తను సైలెంట్ గా ఉండే రకం కాదు. అందుకే తను నైట్ బయటికి వెళ్లి ఒక పర్సన్ యూజీ అనే వ్యక్తికి ఒక మిషన్ అప్పగిస్తుంది. అదేంటంటే ఆ కత్తిని ఎవరికి తెలియకుండా డిటెక్టివ్ డి దగ్గర నుండి దొంగలించి తీసుకురమ్మని చెప్తుంది. అండ్ ఈ విషయాన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచమని చెప్తుంది. తన ఆ విధంగా ఎందుకు చేపిస్తుందంటే తనకంత మంచి వాల్యుబుల్ వస్తువుని అతనికి ఇవ్వడం ఇష్టం లేదు. అండ్ ఒకవేళ కత్తి పోగొట్టుకుంటే డిటెక్టివ్ డీని కింగ్ క్షమించడు. అంత మంచి వాల్యుబుల్ వస్తువుని పోగొట్టినందుకు కింగ్ ఖచ్చితంగా డీకి శిక్ష వేస్తాడని అందుకే తెమ్మని చెప్తుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడే మనకు విషయం తెలుస్తుంది. యూజీ డీ వాళ్ళ ఫ్రెండే, ఇంకా అతనికి ద్రోహం చేయడం ఇష్టం లేదని చెప్తాడు. సో క్వీన్ ప్రామిస్ చేస్తుంది ఒకవేళ నువ్వు విధంగా చేస్తే అతనికి అండ్ అతని ఫ్యామిలీకి ఏం కాకుండా నేను కాపాడతా. కింగ్ నేను చెప్పిన మాట వింటాడు. సో నాకు హెల్ప్ చేస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్తుంది. అండ్ అతను ఒప్పుకుంటాడు. ఇంత పెద్ద పనికి అతన్ని ఒంటరిగా పంపడం ఇష్టం లేక అతనితో పాటు ఇంకొంతమందిని పంపుతుంది. అతనితో పాటు వెళ్లేవారు చాలా స్కిల్ఫుల్ పర్సన్స్. వాళ్ళందరికీ వాళ్ళ స్పెషల్ టాలెంట్ ఉంది. అందరికీ మ్యాజిక్ తెలుసు. వాళ్ళ మ్యాజిక్ తోనే ఆపోనెంట్స్ తో పోరాడతారు. క్వీన్ చెప్పడంతో వాళ్ళందరూ వాళ్ళ స్కిల్స్ ని యూజీకి చూపెడతారు. తను ఇంకా చెప్తుంది ఈ విషయం చాలా సెన్సిటివ్, ఎవరికి చెప్పొద్దని. ఇంకా వీళ్ళందరూ స్ట్రేంజర్స్ అని చెప్తుంది. కానీ యూజీ అంటాడు వీళ్ళందరూ స్ట్రేంజర్స్ కాబట్టి మనం ఎవరిని నమ్మకూడదు. ఇన్ఫాక్ట్ ఒకవేళ కత్తి తీసుకున్నాక వీళ్ళే పట్టుకెళ్లొచ్చు, మనం ఎవరిని నమ్మే విధంగా లేదని చెప్తాడు. కానీ క్వీన్ మాత్రం నో చెప్తుంది. అలాంటిదేం జరగదు, కానీ అతన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొనే పర్సన్ మామూలుడు కాదు. డిటెక్టివ్ డి ఒక ఫేమస్ ఇంటెలిజెంట్ పర్సన్, అంతేకాకుండా చాలా శక్తివంతమైన పర్సన్. అతనితో పోరాటం ఇంపాసిబుల్. అలాంటి పర్సన్ నుండి ఆ కత్తి తేవడం ఇంపాసిబులే. సో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అయితే అక్కడే ఆ పర్సన్స్ లో ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు వాటర్ మూన్. తన దగ్గర వాటర్ స్కిల్స్ ఉన్నాయి. తను వాటర్ తో మ్యాజిక్ చేస్తుందన్నమాట. ఇలా అందరూ వాళ్ళ టాలెంట్స్ చూపెడుతూ ఉంటారు. అందరికీ రకరకాల స్కిల్స్ ఉన్నాయి. ఇక ఎనీవేస్ అందరూ వెళ్లి ప్లాన్ చేస్తూ ఉంటారు డీని ఆ కింగ్డమ్ నుండి బయటికి రప్పించడం కోసం. అలా వాళ్ళొక మంచి ఓల్డ్ పెయింటింగ్ షాప్ లో మంట పెట్టేస్తారు. అండ్ ఇక డీకి ఆ కేస్ అప్పగిస్తారు ఇన్వెస్టిగేషన్ కోసం. సీన్ కట్ చేస్తే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ అక్కడ డీ ఉంటాడు, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యూజీ టీమ్ లో ఒక పర్సన్, అతని పేరు ఫ్లాష్. అతను గాలిలో మ్యాజిక్ చేస్తాడు. ఏ వస్తువునైనా గాల్లో మాయం చేస్తాడు. అతను అక్కడే ఉండి డీని దారి మళ్లిస్తూ ఉంటే ఇంకో సైడ్ మిగతా వాళ్ళందరూ డీ ఇంట్లో ఆ స్వాడ్ వెతుకుతూ ఉంటారు. ఇక డీ అంతా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే అతనికి అర్థమవుతుంది ఆ షాప్ లో ఉండే మోస్ట్ వాల్యుబుల్ పెయింటింగ్ కిందే పడి ఉంది. అంటే దీనికి అర్థం అక్కడ ఎలాంటి చోరీ జరగలేదు. ఆ ప్లేస్ ని కేవలం ఒక ట్రాప్ లాగా వాడుకున్నారు. దొంగల మెయిన్ ఉద్దేశం ఆ షాప్ ని దొంగలించడం కాదు. ఎనీవేస్ అక్కడే ఆ పెయింటింగ్ పడి ఉంది. డీ మనుషుల్లో ఒకరు ఆ పెయింటింగ్ తీసుకుంటూ ఉంటే డీనో చెప్తాడు. అయినా కూడా అతను ముట్టుకుంటాడు. అతను ముట్టుకోగానే అతని చేతంతా ఏదో విధంగా మారిపోతూ ఉంటుంది. అతని నోట్లోంచి పాయిజన్ బయటికి వస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందే ఆ పర్సన్ చనిపోతాడు. డీ అటు ఇటు చూస్తూ ఉంటే పైన వాళ్ళకు ఫ్లయింగ్ ఫ్లాష్ కనిపిస్తాడు. అతని పైకి అటాక్ చేస్తూ ఉంటే అతను తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను ఆ విధంగా పారిపోతూ ఉంటే డీ వెంట పడుతూ ఉంటాడు. అతను ఎగురుతూ బిల్డింగ్ పై నుండి బిల్డింగ్ పైకి దూకుతూ అలా వెళ్తూ ఉంటాడు.
డీ కూడా వెళ్తూ ఉంటే అతనికి పెద్ద పాట్ కనిపిస్తుంది. అది కొంచెం విచిత్రంగానే ఉంది. డీ దూరంగా వెళ్ళమని చెప్తాడు తన ఫ్రెండ్స్ కి. ఇంకా అతను కూడా దూరంగా వెళ్తాడు. అండ్ అతను దూరంగా వెళ్ళగానే ఆ పాట్ ఒక్కసారిగా పేలుతుంది. అందులోంచి చాలా పాయిజన్ చిమ్ముతూ ఉంటుంది. ఇంకో సైడ్ వాటర్ మూన్ అండ్ తన వ్యక్తి డిటెక్టివ్ ఇంట్లో అన్ని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు పజిల్ కనిపిస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తేనే ముందుకు వెళ్తారు. వాటర్ మూన్ చాలా ట్రై చేసి దాన్ని సాల్వ్ చేస్తుంది. అండ్ ముందుకు వెళ్ళగానే వాళ్ళకు బాక్స్ కనిపిస్తూ ఉంటే దాన్ని ఓపెన్ చేయగానే అందులో ఫైనలీ ఆ స్వాడ్ ఉంటుంది, డ్రాగన్ మేస్. దాన్ని వాళ్ళు ముట్టుకోగానే వాళ్ళు ఫూల్స్ అవుతారు. ఎందుకంటే అది రియల్ స్వాడ్ కాదు, అదొక ఫేక్ స్వాడ్. అది ఒక ట్రాప్. అండ్ దాన్ని ముట్టుకోగానే చాలా వాల్వ్స్ యాక్టివేట్ అయ్యి కొన్ని వస్తువులు కింద పడి చాలా పెద్ద సౌండ్స్ చేస్తూ ఉంటాయి. దానివల్ల అందులో సోల్జర్స్ వెంటనే అక్కడికి చేరుకుంటారు. వాటర్ మూన్ అండ్ ఫైర్ మ్యాన్ పారిపోతూ ఉంటే వాళ్ళు ఒక ట్రాప్ లో చిక్కుకుంటారు కూడా. సోల్జర్స్ రాకముందే ఫైర్ మ్యాన్ ఆ ట్రాప్ ని కాల్ చేసి అక్కడ నుండి ఇద్దరు పారిపోతారు. ఇంకో సైడ్ ఫ్లయింగ్ ఫ్లాష్ ముందుకు వస్తూ ఉంటే యూజీ వస్తాడు. అతను తిడుతూ ఉంటాడు, ఎందుకంటే ఫ్లయింగ్ ఫ్లాష్ డీని చంపాలనుకుంటున్నాడు. అతను అడ్డుకోవడం కోసం కాదనమాట. అందుకే తిడుతూ ఉంటాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది వీళ్ళ నలుగురు కూడా యూజీ సైడ్ లేరు. వాళ్ళు ఇంకా వేరే పర్సన్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదో విధంగా డీన్ చంపాలనుకుంటున్నారు. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే అందరూ కలిసి క్వీన్ దగ్గర ఉంటారు. క్వీన్ అందరూ తిడుతూ ఉంటుంది. అందరూ కూడా ఎంబారెస్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్వాడ్ తేలేకపోయారు కాబట్టి. క్వీన్ అంటూ ఉంటుంది, మీకింత టాలెంట్ ఉన్నా కూడా మీరు వేస్ట్. ఒక చిన్న స్వాడ్ ని ఒక్క పర్సన్ నుండి తేలేకపోయారు. అండ్ ఇంకా క్వీన్ లీడర్షిప్ ని యూజీ దగ్గర నుండి థ్యాన్ అనే వ్యక్తికి ఇస్తుంది. అతను ఒక 4 హ్యాండ్స్ మెజిషియన్. ఎనీవేస్ మళ్ళీ సీన్ కట్ చేస్తే క్వీన్ అండ్ యూచి ఒక జైలుకి వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ క్వీన్ వెళ్లి ఒక పర్సన్ ని కలుస్తుంది. ఈ పర్సన్ వల్లే క్వీన్ అన్ని చేస్తుంది. అతను చెప్పినట్టే క్వీన్ చేస్తూ వచ్చింది. తనే చెప్పాడు డీ దగ్గర నుండి ఆ కత్తి తీసుకొని రమ్మని. ఇప్పుడు తనే చెప్తున్నాడు డీని చంపేయమని. తను చెప్పినట్టే క్వీన్ అంతా చేస్తూ వస్తుంది. ఇంకో సైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ యూచి వెళ్లి డీని కలుస్తాడు తన ఇంట్లో. అక్కడ డీ అండ్ యూచి మాట్లాడుకుంటూ ఉంటే డీకి అర్థమే అంటూ ఉంటాడు, నాకు తెలుసు నీ వెనకాలుంది క్వీన్ అని. అంతేకాకుండా తన కోసం ఒక పేపర్ ఇస్తాడు. అందులో పజిల్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే డ్రాగన్ మేస్ నీ చేతికొస్తుందని చెప్తాడు. అండ్ అంతేకాకుండా అతను చెప్తాడు, ఈ కింగ్డమ్ లో చాలా పెద్ద డిజాస్టర్ రానుంది. దాన్ని మనం ఇద్దరమే ఫేస్ చేయాలి. గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్తాడు. ఇక అంతా చెప్పేశాక డీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు, ఎవరికి కనిపించకుండా. అయినా కూడా డీకి తెలుసు తనని ఖచ్చితంగా వేరే వారు వెతుకుతూనే ఉంటారని, తన కత్తి కోసమైనా. అయితే ఇంకో సైడ్ వాటర్ మూన్ డిటెక్టివ్ డీ మనుషుల్ని ఫాలో చేస్తూ ఉంటుంది, స్పై చేస్తూ ఉంటుంది. అండ్ ఆ పర్సన్ డీకి అసిస్టెంట్. అతను బజార్కి వెళ్తూ ఉంటే అతన్ని ఫాలో చేస్తూ ఉంటారు. అండ్ ఆ పర్సన్ బజార్ లో ఒక ఫిగర్ చూస్తాడు. దాన్ని చూడగానే అతను ఐస్ క్రాస్ చేసుకుంటాడు. ఇంకా అతను చూస్తూ ఉంటే అతను హిప్నోటైజ్ అయిపోతూ ఉంటాడు. చూస్తూ ఉంటే పూర్తిగా హిప్నోటైజ్ అయిపోతూ ఉంటే అప్పుడే ఒక పర్సన్ వచ్చి అతన్ని కాపాడతాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, డిటెక్టివ్ డిఏ. అతన్ని కాపాడి తీసుకెళ్తూ ఉంటాడు ఆ పర్సన్. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకు పవర్ఫుల్ వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఇతను చాలా పవర్ఫుల్. అతనున్న ప్లేస్ చాలా దారుణంగా ఉంటుంది. అతను బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. అతనికి కావాల్సింది ఏంటంటే అతని పవర్ లోకి రావాలి. అందుకోసం అతను క్వీన్ ని కూడా బ్లాక్ మ్యాజిక్ ద్వారా తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ఇక మళ్ళీ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ క్వీన్ అందరి ముందుకు వస్తూ ఉంటుంది. ఇంకా తను డిటెక్టివ్ డీ ఇంటికి వెళ్తుంది. అండ్ అడుగుతూ ఉంటుంది డీ ఎక్కడా అని. అసిస్టెంట్ చెప్తాడు తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని. కొన్ని డేస్ లో మళ్ళీ వస్తాడని చెప్తాడు. తను లేకపోవడంతో క్వీన్ కదే కరెక్ట్ టైం. తను ఒక నకిలీ డ్రాగన్ మేస్ ని చూపించి ఇదే ఒరిజినల్ అని చెప్తుంది. అండ్ దీన్ని డీ పోగొట్టుకున్నాడు. అందుకే అతనికి శిక్షగా అతను పదవిలోంచి పీకేస్తున్నా అని చెప్పేసి పదవిలోంచి పీకేస్తుంది. ఇదంతా అసిస్టెంట్ వింటాడు. అతను పరిగెట్టుకుంటూ వెళ్లి డీకి చెప్దాం అనుకుంటాడు. కానీ వాటర్ మూన్ అతన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. కానీ అతను కూడా డీకి అసిస్టెంట్. సో తను ముందుగానే పసిగట్టేసి వాటర్ మూన్ కి చెక్మా కొట్టి డీని కలుస్తాడు. అక్కడే మనకు అదే సింబల్ కనిపిస్తూ ఉంటుంది. దేనివల్ల అయితే డీ అసిస్టెంట్ హిప్నోటైజ్ అయ్యాడు. యాక్చువల్ గా ఆ సింబల్ ఇండియా నుండి వచ్చింది. ఇంకా ఆ సింబల్ ని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ సింబల్ ని నమ్ముతారో వాళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళకు బ్లాక్ మ్యాజిక్ తెలుసు. వాళ్ళు మిగతా వారిని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు. వాళ్ళ మైండ్ కంట్రోల్ చేయగలుగుతారు. మనకు తెలుస్తుంది ఆ సింబల్ గాడ్ ఒక డీమోన్. కానీ అదే గాడ్ ఆ కింగ్డమ్ ని కాపాడాడు. సో అందరూ ఆ గాడ్ ని పూజిస్తూ ఉండేవారు. అండ్ అందుకే ఆ కింగ్ ఒక వ్యక్తిని తనతో పాటు ఉంచుకున్నాడు. అతన్ని విండ్ వారియర్ అని పిలిచేవారు. కానీ టైం గడుస్తూ ఉంటే ఆ కింగ్ కి తెలిసింది అతని వల్ల అతనికి డేంజర్ అని. అందుకే అతను విండ్ వారియర్ ని జైల్లో పెట్టాడు. అండ్ ఇంకా క్వీన్ డైలీ వెళ్లి అతన్ని కలిసేది. ఇంకా విండ్ వారియర్ క్వీన్ ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. తను క్వీన్ ని హిప్నోటైజ్ చేశాడు. తన మాట వినేలాగా చేశాడు. ప్రతిసారి క్వీన్ వచ్చి అతని మాట విని అతను చెప్పినట్టు చేస్తూ వెళ్లేది. రియాలిటీకి ఆ డ్రాగన్ మేస్ క్వీన్ కక్కర్లేదు. అది విండ్
విండ్ వారియర్ కే కావాలి. కానీ డీకి అంతా తెలిసిపోయింది విండ్ వారియర్ గురించి అండ్ తన మనుషుల గురించి. వాళ్ళందరూ కింగ్డమ్ పైకి పోరాటం చేయబోతున్నారు. ఎనీవేస్ ఇంకో సీన్ లో మనకు యూజీ కనిపిస్తాడు. అతను డీ ఇచ్చిన పజిల్ సాల్వ్ చేశాడు. ఇంకా అతను ఒక టెంపుల్ కి వెళ్ళగానే ఒక బొమ్మ హ్యాండ్ లో ఆ డ్రాగన్ మేస్ కనిపిస్తుంది. అతనికి అనుమానం వస్తూ ఉంటుంది, ఇంత చిన్న కత్తి కోసం ఎందుకంతలా పోరాటం జరుగుతుందని. అతనికి ఏమీ అర్థం కాదు. కానీ అప్పుడే ఒక మ్యాజిక్ పర్సన్ వస్తాడు. ఇతనిపై అటాక్ చేస్తూ ఉంటాడు. బొమ్మలన్నీ కింద పడేస్తూ ఉంటే డీ మాత్రం అతన్ని చాలా ఈజీగా ఎదిరిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని దగ్గర డ్రాగన్ మేస్ ఉంది. సో ఆ వ్యక్తి యూజీని ఏం చేయలేకపోతాడు. ఇక ఆ స్వాడ్ యూజ్ చేశాక యూజీకి అర్థమవుతూ ఉంది ఆ స్వాడ్ ఎంత పవర్ఫుల్ లో. ఇక ఆ స్వాడ్ దొరికాక అతను వెళ్లి క్వీన్ కి ఇద్దాం అనుకున్నాడు. వెళ్లే ముందు అతను డౌట్ గా ఉంది, ఈ స్వాడ్ ని క్వీన్ కి ఇచ్చేశాక తన మాట తప్పదేమో అని, తను డీని చంపేస్తే పరిస్థితి ఏంటి అని. ఇలా డౌట్ఫుల్ గానే అతను వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళగానే యూజీ షాక్ అవుతాడు. డీ పదవిని చాన్ అనే మెజిషియన్ కి ఇచ్చింది అండ్ ఇంకా అతన్ని ఇప్పుడు కింగ్ కి చూపిద్దాం అనుకుంటుంది. ఇలా క్వీన్ పాత వాళ్ళందరినీ మార్చేసి ఇలా కొత్తగా ఉన్న మ్యాజిక్ పవర్స్ ఉన్న వారిని పెడదాం అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో థియాన్ కింగ్ ముందు ఉంటాడు అండ్ ఇంకా తన పవర్ చూపెడుతూ ఉంటాడు. తన పవర్ వాడుతూ ఒక బ్లాక్ క్లౌడ్ ని ఇన్వెంట్ చేస్తాడు అండ్ ఇంకా ఫైర్ మెజిషియన్ అందులో ఫైర్ పెడతాడు. ఇలా చూస్తూ ఉంటే అందరి ముందు ఒక పెద్ద తుఫాన్ని నిర్మిస్తాడు. కానీ వాళ్ళ హ్యాండ్స్ లోంచి ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆ మ్యాజిక్ పవర్ కంట్రోల్ తప్పుతుంది. ఆ తుఫాన్ కాస్త చాలా పెద్దగా అవుతూ ఉంటుంది. అందరూ భయపడుతూ ఉంటారు. అందరూ చూస్తూ ఉంటే ఆ బ్లాక్ స్మోక్ పక్కనే పడి ఉన్న ఒక డ్రాగన్ బొమ్మలోకి వెళ్తుంది అండ్ ఆ బొమ్మ కదులుతూ అందరి కళ్ళ ముందే ఒక పెద్ద డ్రాగన్ లాగా మారి తన నోట్లోంచి నిప్పులు కక్కుతూ ఉంటుంది. అందరూ భయపడుతూ పారిపోతూ ఉంటే ఫైర్ మెజిషియన్ దాన్ని ఎదిరిస్తూ ఉంటాడు. ఇక డ్రాగన్ తన ఫైర్ తోటి అతన్ని కాల్చి పడేస్తుంది. నిప్పుతోనే కొడుతుంది, ముళ్ళుతో కొట్టినట్టుగా. ఇదంతా చూస్తూ ఉన్న ఎయిర్ ఫ్లాష్ పారిపోదాం అనుకుంటాడు. కానీ అతని గాల్లోనే పట్టుకుంటుంది. ఒక్క సెకండ్ లో అందరిని మింగేస్తుంది. ఇక ఇప్పుడు తను సీలింగ్ పగలగొట్టేసి గాల్లోకి వెళ్తుంది. ఇది చూడగానే యూజీ ఇంకో బిల్డింగ్ కి పరిగెడుతూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది పోట్లాడుకుంటూ ఉంటారు. యూజీ వెళ్ళి తన గాడ్స్ ని కాపాడదాం అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ విజువల్ చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ మనుషులు పోరాడే వ్యక్తులు ఎగ్జాక్ట్ గా వాళ్ళ డూప్లికేట్స్. వాళ్ళతోనే పోరాడుతున్నారు. ఒక డూప్లికేట్ మ్యాన్ ఇతను చూడగానే పారిపోతూ ఉంటాడు. అక్కడి వాళ్ళు యూజీని క్రిమినల్ అనుకొని పట్టుకుంటారు. ఇదంతా చూశాక అసిస్టెంట్ వెళ్లి డీకి చెప్తాడు. అతను వెంటనే తన అసిస్టెంట్ ని మాన్స్టర్ యాన్స్ ని కలవమని చెప్తాడు. అతను ఒక పెద్ద మెజిషియన్. ఇక డీ తన ఫ్రెండ్ ని కాపాడదామని చెప్పి జైలుకి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పటికే వాటర్ మూన్ తనని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ విండ్ వారియర్ బయటికి వచ్చాడు. తనకు అమ్మాయిపై అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగా పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఎదురుస్తూ ఉన్నా కూడా ఆ ముగ్గురు డీమన్స్ తనని వదిలిపెట్టకుండా ఫాలో చేస్తూ ఉంటారు. సో ఆ అమ్మాయి వాళ్ళని ఏం చేయలేకపోతుంది. వాళ్ళ ముగ్గురు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, వాటర్ మూనే. తన వెంట ఈ విధంగా పడుతూ ఉంటారు. వాటర్ మూన్ పారిపోతూ ఉంటే తను ఒక ట్రిక్ యూజ్ చేసి వాళ్ళందరినీ ఒక నిమిషం పాటు బ్లైండ్ గా చేస్తుంది. వాళ్ళపైన బ్లాంకెట్ వేసి ఇంకా ఈ టైం వాడుకుంటూ తను అటాక్ చేస్తూ ఉంటుంది. అటాక్ చేశాక వాళ్ళ ఫేస్ పైన బ్లాంకెట్ తీగానే వాటర్ మూన్ షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉంది ఎవరో కాదు, ఆ క్వీనే ఒక డీమాన్ లాగా మారి వచ్చింది. ఇక వాటర్ మూన్ ఏం చేయలేక పారిపోతూ ఉంటుంది. తను పారిపోతూ ఉంటే తన బాడీ పైన చాలా గాయాలవుతాయి. అయినా కూడా తను వెళ్లి ఒక గోడౌన్ లో పడిపోతుంది. కానీ లక్కీలీ అక్కడే డి అసిస్టెంట్ ఉంటాడు. తనని కాపాడతాడు. అండ్ ఇంకా విండ్ వారియర్ మనుషులు వాళ్ళ మ్యాజిక్ యూజ్ చేసి అక్కడ ఉన్న పీపుల్స్ మైండ్ ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న మెమరీస్ ఎరోస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకో సైడ్ డిటెక్టివ్ డి యూజీని కాపాడతాడు అండ్ చెప్తాడు, ఇప్పుడు క్వీన్ అండ్ పీపుల్ విండ్ వారియర్ చేతుల్లో ఇరుక్కున్నారు, వాళ్ళని కాపాడాలి. ఎందుకంటే విండ్ వారియర్ చాలా పెద్ద మెజిషియన్. అతన్ని ఓడించడం దాదాపుగా ఇంపాసిబులే. అయినా కూడా వీళ్ళు ముగ్గురు వెళ్లి చాలా ట్రై చేసి ఒక కేవ్ లో క్వీన్ ని కనిపెడతారు. ఇక్కడ క్వీన్ తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఒక ఇమాజినేషన్ లో. వీళ్ళు వెళ్లి అందులోంచి బయటకు రప్పిస్తారు. అయితే యాక్చువల్లీ ఇక్కడుంది రియల్ క్వీన్. తనలాగే బయట ఉన్నది డూప్లికేట్ క్వీన్. ఇప్పటి వరకు మనం చూసిందంతా డూప్లికేట్ క్వీన్ నే, తినే ఒరిజినల్ క్వీన్. వాళ్ళ క్వీన్ హిప్నోటైజ్ చేసి ఇక్కడే పెట్టారు. అయితే ఇంకో సైడ్ డి అసిస్టెంట్ తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాడు. కానీ అక్కడ ఎలాంటి మాస్టర్ కనిపించట్లేదు, ఏమీ లేదు. తను ముందుకు వెళ్తూ ఉంటే ఒకేసారి ఒక పెద్ద వైట్ గొరిల్లా అతనిపై అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ వైట్ గొరిల్లా వెనక్కి ఉండమని చెప్తుంది. ఇంకా ఏం మాట్లాడకంటుంది. చూస్తూ ఉంటే ఆ వైట్ గొరిల్లా ఒక ఫిష్ లాగా మారిపోతుంది. ఇక్కడ అసిస్టెంట్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. అదంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ చాప ఇదంతా మాట్లాడుతూ ఉంటుంది. ఆ చాప చెప్తుంది, మీరు మాస్టర్ యాన్సీని కలవాలంటే ఈ మ్యాజిక్ ని విడగొట్టాలి, అప్పుడే మీరు కలవగలరు. ఇక ఇప్పుడే ఆ ఇల్యూషన్ అయిపోతుంది. తను మళ్ళీ గొరిల్లా ముందే ఉన్నాడు.
అండ్ ఆ గొరిల్లా అతన్ని ఆ జంగిల్ బయట వదిలేస్తుంది. ఇంకో సైడ్ డిటెక్టివ్ క్వీన్ ని కాపాడి మళ్ళీ తీసుకువస్తాడు కింగ్డమ్ కి. అండ్ అప్పుడే అసిస్టెంట్ వస్తాడు. అతను ఒక పేపర్ ని డీకి ఇస్తాడు. అయితే యాక్చువల్లీ ఆ గొరిల్లానే ఆ పేపర్ ఇచ్చింది. అందులో మాస్టర్ యాన్సీ మెసేజ్ ఉంటుంది. తను చెప్పాడు విండ్ వారియర్ మళ్ళీ రాజ్యంపై అటాక్ చేయడం కోసం వస్తున్నాడని, సో మీరు రెడీగా ఉండమని చెప్తాడు. ఇక అప్పుడే చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఒక పెద్ద మాన్స్టర్ లాంటి మనిషి లేస్తాడు. చాలా కళ్ళున్న పెద్ద మాన్స్టర్ బిల్డింగ్ వెనుక నుండి ముందుకు వస్తూ ఉంటాడు. అతను ఎంత పెద్దగా ఉన్నాడంటే అతని ముందు అన్ని విషయాలు కూడా చిన్నగానే ఉన్నాయి. అతను అందరిపై అటాక్ చేస్తూ ఉంటాడు. సోల్జర్స్ ఎదిరిస్తూ ఉంటారు, కానీ ఏం చేయలేకపోతుంటారు. అయితే మాన్స్టర్ యాన్సీ వాళ్ళకి ఇంకో మెసేజ్ పంపాడు. అది అసిస్టెంట్ చేయికి ఉంటుంది. డిటెక్టివ్ డి చెప్తాడు అందరూ సైలెంట్ గా ఉండండి అండ్ ఈ మంత్రాన్ని చదవండి అని చెప్పి యాన్సీ పంపిన మెసేజ్ ని చదువుతూ ఉంటాడు. అదొక స్పెల్, మ్యాజిక్ స్పెల్. అది చదవగానే అక్కడ చాలా పెద్ద ట్రీస్ మొలుస్తాయి అండ్ అవి ఆ మాన్స్టర్ ని ఆపేస్తాయి. కానీ వాళ్ళు ఓడిపోయినట్టు కాదు. విండ్ వారియర్ మనుషులు ఇంకా వస్తుంటారు. వాళ్ళు వెనుక నుండి అటాక్ చేస్తూ ఉంటారు. ఇలా సోల్జర్స్ కింద పడిపోతూ ఉంటారు. కానీ అప్పుడే డిటెక్టివ్ డి ప్లాన్ బి యూజ్ చేస్తాడు. అదేంటంటే తన అసిస్టెంట్ వెళ్లి ఒక బెల్ రింగ్ చేస్తాడు. దానివల్ల చాలా సైన్యం గుర్రాల మీద లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చి విండ్ వారియర్ పై అటాక్ చేయబోతూ ఉంటే అంతకు ముందే విండ్ వారియర్ ఒక పెద్ద ప్లేస్ కెక్కి ఒకేసారి అందరిపైన తన బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్ చేస్తాడు. హిప్నోటిజం స్టార్ట్ చేస్తాడు. దానివల్ల సోల్జర్స్ కి వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళకు చాలా మాన్స్టర్స్ కనిపిస్తుంటాయి. ఇంకా వాళ్ళపైకి వచ్చే బాణాలు వాళ్ళకి పాముల్లాగే కనిపిస్తుంటాయి. ఇలా రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అందువల్ల అందరు సోల్జర్స్ ఓడిపోతారు. డిటెక్టివ్ డీకి అసలు ఏమీ అర్థం కాదు. అతను చాలా ఫ్రస్ట్రేషన్ లో డ్రాగన్ మేస్ తీసుకొని వచ్చి గ్రౌండ్ లోకి వస్తాడు. అతను ఆ గ్రౌండ్ లోకి వచ్చాక దాన్ని యూస్ చేసి ఒక స్పెల్ చదువుతాడు. దానివల్ల విండ్ వారియర్ యొక్క మ్యాజిక్ స్పెల్ అంతా ఒకేసారి ఖతం అయిపోతుంది. అతని స్పెల్ వెళ్ళగానే అందరూ మళ్ళీ లేస్తారు. అందరూ రీయూనిట్ అవుతారు. ఇక డి అంటాడు విండ్ వారియర్ తో లొంగిపోమ్మని. కానీ విండ్ వారియర్ లొంగిపోయేవాడు కాదు. మనం చూస్తూ ఉంటే డి మనుషుల్లోని ఒక అతను అతన్ని మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తాడు. అతని కాలుపైన దారం వేసి గాల్లోకి వేలాడదీస్తాడు. ఇక అతని మనుషులు డ్రాగన్స్ లాగా మారుతూ అటాక్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే ఆ డ్రాగన్ మేస్ కింద పడింది. దాని వెంటనే అసిస్టెంట్ తీసుకొని పారిపోతూ ఉంటాడు. అతను పారిపోవడం కంటే ముందే విండ్ వారియర్ తన మ్యాజిక్ స్పెల్ మళ్ళీ యూజ్ చేసి ఒక చాలా పెద్ద మాన్స్టర్ ని బయటికి తీసుకువస్తాడు. అది చాలా పెద్దగా ఉంది. ఇంకా మాన్స్టర్ డీని తినబోతూ ఉంటే యూజీ చూసి తన బ్యాక్ అటాక్ చేస్తాడు. ఇక అతను కింద పడగానే అసిస్టెంట్ ఆ స్వాడ్ ని యూజీకి ఇస్తాడు. కానీ యూజీ అందుకోలేకపోతాడు. ఈ గ్యాప్ లో ఒక డ్రాగన్ ఆ స్వాడ్ ని అందుకొని విండ్ వారియర్ కి ఇస్తుంది. ఇక చూస్తూ చూస్తూ ఉంటే అంతా అయిపోయినట్టే. విండ్ వారియర్ ఆ స్వాడ్ ని తీసుకున్నాక ఆల్మోస్ట్ గెలిచేశాడు. అప్పుడే ఆ ప్లేస్ కి వాటర్ మూన్ వస్తుంది. అంతేకాకుండా ఆ ప్లేస్ కి ఆ వైట్ గొరిల్లా వస్తుంది. ఇక్కడే మనం చూస్తాం ఆ గొరిల్లా వెనుకాల మాన్స్టర్ యాన్సీ ఉన్నాడు. అందరిని కాపాడడం కోసం అక్కడికి వచ్చాడు. మాన్స్టర్ యాన్సీ గాల్లో ఎగురుతూ ఆ స్వాడ్ ని లాక్కుంటాడు. ఇది చూసి విండ్ వారియర్ కి కోపం వస్తుంది. అతను తన మ్యాజిక్ యూస్ చేసి మళ్ళీ మాన్స్టర్ ని రప్పిస్తాడు. అండ్ అవన్నీ కలిసి మాన్స్టర్ యాన్సీ పై అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ మాన్స్టర్ నోట్లోంచి కొన్ని టెంటికల్స్ వస్తాయి. అవి వెళ్లి గొరిల్లాని మాన్స్టర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ మాన్స్టర్ మాత్రం ఎలాగ రియాక్ట్ కాడు. అతను కూల్ గా ఉంటాడు. చూస్తూ చూస్తూ ఉంటే మన కళ్ళ ముందే ఆ టెంటికల్స్ కాస్త రివర్స్ గా వెళ్లి ఆ మాన్స్టర్ పైకి అటాక్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మాన్స్టర్ కి మరింత కోపం వస్తుంది. ఇక ఇప్పుడు ఆ మాన్స్టర్ తన బాడీలో ఉన్న ఐస్ అన్ని యూస్ చేసి మాన్స్టర్ యాన్సీ పైకి అటాక్ చేస్తుంది. అవన్నీ వెళ్లి అతనికి అతుక్కుంటాయి. ఒక జెల్లీలాగా మారతాయి. కానీ యాక్చువల్ గా మాస్టర్ యాన్సీ అందులో లేడు. అతను డైరెక్ట్ గా గొరిల్లాతో పాటు ఆ మాన్స్టర్ పైనే ఉన్నాడు. ఇక గొరిల్లా ఆ మాన్స్టర్ చెవిలో చాలా గట్టిగా అరుస్తుంది. సో ఒకేసారి ఆ మాన్స్టర్ పేలిపోతుంది. ఇక మాస్టర్ వెళ్లి విండ్ వారియర్ తో మాట్లాడతాడు. ఈ యుద్ధంలో మిగిలిపోయింది ఏమీ లేదు, నువ్వు ఓడిపోయావు, ఓటమి నొప్పుకో. కానీ విండ్ వారియర్ తన ఓటమి నొప్పుకోడు. ఇన్ఫాక్ట్ తను మాస్టర్ పై అటాక్ చేసి తన ఫేస్ పైన ఒక హెల్మెట్ లాగా మెడల్ పెడతాడు. కానీ మాస్టర్ ఏమాత్రం జంకకుండా కూల్ గా ఉండి రివర్స్ గా ఆ మ్యాజిక్ యూస్ చేసి అదే హెల్మెట్ ని విండ్ వారియర్ కి పెడతాడు. చూస్తూ చూస్తూ ఉంటే ఆ హెల్మెట్ టైట్ అవుతూ విండ్ వారియర్ ని చంపేస్తుంది. ఆ తర్వాత మాస్టర్ చాలా సింపుల్ గా ఆ స్వాడ్ యూస్ చేసి తన ఫేస్ కు హెల్మెట్ తీసుకుంటాడు. ఇంకా తను ఆ డ్రాగన్ మేస్ ని డీకి ఇచ్చేస్తాడు అండ్ రెస్పెక్ట్ఫుల్ గా అతనికి సలాం కొడతాడు. ఇక ఇదే టోన్ తో ఈ మూవీ ఎండ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్రెండ్స్ ఇంత మంచి మూవీ మీకు నచ్చే ఉంటే ఒక లైక్ అయితే కొట్టి కామెంట్ అయితే చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ మూవీ గురిని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక చివరిగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్